డెలివరీ బాయ్ వస్తున్నాడండి. ఇంకా మనం ఆర్డర్ ప్యాక్ చేద్దాము. ఈయనే జొమాటో వచ్చింది. చికెన్ కర్రీ అన్న ఇక్కడే చికెన్ కర్రీ వచ్చిందండి. ఎమ్మటే ఇప్పుడే తెప్పించాను. వాళ్ళకి గ్రేవీ కావాలన్నారు, అందుకే కొంచెం సూప్ ఎక్కువ పెట్టానన్నమాట. ఇంకా సాటర్డే కదా చికెన్ ఏమొస్తుంది అనుకున్నాను, కానీ వచ్చింది. ఇప్పుడే ఎమ్మటే షాప్కు మా బావ వెళ్ళి తెచ్చాడు. ఇంకా రెడీ అయిపోయింది. డెలివరీ బాయ్ వచ్చాడు. ప్యాక్ చేద్దాం మరి. ఇదండి 450 ml బాక్స్ కర్రీ. ఇంకా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా గ్రేవీ అడిగారనమాట, అందుకని ఇందులో ప్యాక్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఇచ్చి 250 ml బాక్స్లో. సాటర్డే నేను టేస్ట్ చూస్తాను, చూడను కదా, అందుకే నేను చూడవల్ల అయినా సరిపోతుందిలే కరెక్ట్గా. ఆర్డర్ అయితే రెడీ అయిపోయిందండి. కింద ఉన్నాడు డెలివరీ బాయ్, ఇచ్చేసిద్దాము. చాలా రోజుల తర్వాత వచ్చిందనమాట చికెన్. ఈ రోజే నాకు ఇచ్చిన అయింది. అంటే స్వప్న తెలంగాణ హోమ్ ఫుడ్. ఓకే అండి, మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడదాం. పొద్దున్నే అప్డేట్ చేసామండి లొకేషన్. అంటే పొద్దున్న 2 ఆర్డర్స్ వస్తే వాళ్ళకి అక్కడెక్కడో చూపించిందంట, అందుకే క్లారిటీగా వస్తుంది కదండి ఇక్కడికి. ఓకే అండి, మొత్తానికి అయితే నాకు ఇచ్చిన ఆన్ అయిందండి. ఈరోజే స్వప్న తెలంగాణ హోమ్ ఫుడ్ స్విగ్గీ అండ్ జొమాటో. అంటే స్విగ్గీ అంటే ఇంకా రేపు అవుతుంది కావచ్చు, ఇంకా అవ్వలేదు. జొమాటో అయితే 3 ఆర్డర్స్ చేశానండి. హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందండి స్వప్న తెలంగాణ హోమ్ ఫుడ్. హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా ర్యాపిడో బుక్ చేసుకుంటే ఆల్ ఐటమ్స్ ర్యాపిడో బుక్ చేసుకుంటే ఆన్ టైం డెలివరీ అవుతుందండి. ఇది ఇంతే మరి. మెట్లు ఎక్కేసరికి మా ఆయాసం వస్తుంది బాయ్.